సో ఎలాంటి ఇబ్బంది కాకుండా మేమైతే బాధితురాలకు న్యాయం చేస్తామని ప్రభుత్వం ఉంటుంది. దాని తగ్గట్టు అరెస్ట్ కూడా నిందితుడిని అరెస్ట్ చేశామని కూడా అంటుంది. ఆ చర్యలు కనుక చూస్తే ప్రభుత్వ తీరు మీకు ఎట్లా అనిపిస్తుంది? ప్రభుత్వ తీరు అయితే అనుమానాస్పదంగానే ఉన్నది. మరి అరెస్ట్ చేసారు అని చూపిస్తలేరు. మరి రేపైందా కాలేదా చెప్పాలి. కాలేదని గవర్నమెంట్ అంటారు. వాళ్ళ అబ్బాయి ఏమో అటెంప్ట్ అయిందని ఇప్పుడు వాళ్ళ అబ్బాయి మాట్లాడిండు, వాళ్ళ హస్బెండ్ మాట్లాడు. మరి దీనిపై కరెక్ట్ గట్టిగా మరి డీజీపీ గారు గట్టిగా దీనిపై దర్యాప్తు చేసి మరి సమగ్రంగా విచారణ జరిపించి మరి వాడికి ఉరిశిక్ష పడేటట్టు చూడాలి. ఎందుకంటే హత్యాయత్నం కూడా ఉంది కాబట్టి. ఒకవేళ ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో పోలీసు వ్యవస్థ కానీ ఈ విషయంలో మాత్రం పూర్తిగా దర్యాప్తు సరైన విషయం జరగకపోతే ఎలాంటి చర్యలు కానీ ఎలాంటి యాక్టివిటీస్ చేయను డెఫినెట్గా ఉద్యమించే పరిస్థితి ఉంటుంది. మరి ఒకసారి బీజేపీ నుంచి ఉద్యమించినా మరి ధర్మరక్షకులు ఉద్యమించినా మరి ఘోరంగా ఉంటుంది పరిస్థితి. ఈ రాష్ట్రంలో మరి శాంతి భద్రత సమస్యలు ఎత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దర్యాప్తు సమగ్రంగా ట్రాన్స్పరెన్సీగా నిజం బయటకు వచ్చేటట్టు మరి ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. దైనూరు విషయంలో మాత్రం గిరిజన మహిళ విషయంలో మాత్రం ప్రభుత్వం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఎవరైతే నిందితులు ఉంటారో నిందితులకు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బాధితురాలకు న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. రాష్ట్రంలో శాంతి భద్రత విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉండి ఇలాంటి ఘటనలు జరగకుండా మాత్రం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కూడా బీజేపీ నేత చికోటి ప్రవీణ్ చెప్పిన సందర్భం చూడవచ్చు. కెమెరా పర్సన్ మసూన్తో సత్య దిశ టీవీ హైదరాబాద్.